ముకుంద జ్యువెలరీ కాస్లపేర్ ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు, ఎక్కువ సేవింగ్. బాబు గోగినేని గారు, లేటెస్ట్ గా మనకి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫ్రేమ్వర్క్ చూసాం మనం. దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా వచ్చాయి. పాజిటివ్ వచ్చాయి, నెగిటివ్ కూడా వచ్చాయి. కొంత కాంట్రవర్సీ కూడా జరుగుతోంది ఎప్స్టైన్ ఫైల్స్ నేపథ్యంలో. అయితే ఇండియా యుఎస్ డీల్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన డీల్ యుఎస్ వాళ్ళు బంగ్లాదేశ్ తోటి ట్రేడ్ డీల్ చేసుకున్నారు. అంటే యుఎస్ కాటన్ ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి టారిఫ్ల విషయంలో చాలా బెనిఫిట్స్ చూపిస్తోంది ట్రంప్ సర్కార్. అయితే ఇప్పటిదాకా ఇండియా దగ్గర నుంచే ఇండియా కాటన్ ని వాళ్ళు వాడేవారు. అయితే దీనివల్ల ఎంత నష్టం జరగబోతుంది? బంగ్లాదేశ్ యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల మన దేశానికి జరిగే నష్టం ఏంటి? అంటే మనం ఓవరాల్ కాంటెక్స్ట్ చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు అమెరికాకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ని పక్కన పెడితే అమెరికా 14 కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుందండి ప్రపంచవ్యాప్తంగా. అది ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండి, షిలే, కొలంబియా, కోస్టారికా, నాకు పేర్లన్నీ గుర్తులేవు, గౌతమాలా, వీటితో ఇజ్రాయెల్తో ఉంది, మొరొక్కోతో ఉంది, ఒమాన్తో ఉంది, పెరూతో ఉంది, సింగపూర్తో ఉంది. ఈ 14 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండి అమెరికాకి. భారతదేశం లాంటి కొన్ని దేశాలతో ముందు కాంప్రహెన్సివ్గా రావాలి. ప్రస్తుతం ఫ్రేమ్వర్క్ అనౌన్స్మెంట్స్ చేశారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి కానీ అమెరికా అధ్యక్షుడు కానీ ట్వీట్ల ద్వారా చేసింది ఏంటి అని అంటే, ఇది మా ఉద్దేశం, మేము కలిసి పని చేసుకుంటాము, కలిసి మా వాణిజ్యాన్ని పెంచుతాము, ఇది మా ఉద్దేశము అని. అట్లా అర్జెంటీనా కావచ్చు, గౌతమాలా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, మలేషియా, అట్లాగే భారతదేశం, థాయిలాండ్ ఉంది, యూకే ఉంది. ఇది అమెరికా సైడ్ నుంచి. బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే, బంగ్లాదేశ్కి ఇప్పటి వరకు ఒక ఫుల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎవరితో లేదండి. అవునా? అమెరికాతో మొట్టమొదటి ఫుల్ ఫ్రీ ట్రేడ్ అంటే WTO, ప్రపంచ వాణిజ్య సంస్థ కింద అప్పుడెప్పుడో డంకెల్ అగ్రిమెంట్లు అవి పక్కన పెడితే ఈ బైలాటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నది బంగ్లాదేశ్ ఒప్పందాలు, ఎగ్జాక్ట్లీ ద్వైపాక్షిక ఒప్పందాలు మొట్టమొదటిది అమెరికాతోనండి. నా సో ఇది కాంటెక్స్ట్. ప్రస్తుతానికి అమెరికా కానీ బంగ్లాదేశ్ కానీ వాటి మధ్య ఉన్న వాణిజ్యం ఏ లెవెల్లో ఉంది అని అంటే చాలా లో లెవెల్లో ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏం అమ్మగలదు? బంగ్లాదేశ్లో టెక్నికల్ ఎక్స్పర్టీస్ కానీ సర్వీసెస్ కానీ ఏమున్నాయి? ఇది మనం we have to look at what the present trade levels are. భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య సాలిన $14 బిలియన్ యాక్చువల్ ట్రేడ్ జరుగుతుందండి మన ఇద్దరు పంచం, భారతదేశానికి బంగ్లాదేశ్. దీంట్లో భారతదేశానికి ట్రేడ్ సర్ప్లస్ 9.5 బిలియన్ ఉందండి. 9.5 బిలియన్. ఇది మనకి I think is important to understand. మన దేశానికి బంగ్లాదేశ్కి $14 బిలియన్ ట్రేడ్ ఇప్పుడు జరుగుతుంది. మన రెండు దేశాల మధ్య 54 రివర్స్ వాటర్ షేరింగ్, 54 ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన రివర్స్ వాటర్ షేరింగ్ మనకుందండి. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, తీస్తా రివర్స్ అగ్రిమెంట్ అని, ఈ ఫరక్కా బ్యారియర్ దగ్గర వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి. దిస్ ఈజ్ అవర్ మెయిన్ కండిషన్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా. ఇప్పుడు అమెరికా విషయం మాట్లాడాలి. ఎందుకంటే అమెరికాకి చాలా జూనియర్ పార్ట్నర్ అవుతుంది బంగ్లాదేశ్. చాలా జూనియర్. ఎంత జూనియర్ అంటే అసలు $6 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. $2 బిలియన్ 2.3 ఎంతో బిలియన్ USA బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అమెరికా బంగ్లాదేశ్ నుండి $8.5 బిలియన్ ఇంపోర్ట్ చేస్తుంది. అంటే
$6 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉందండి. దీంట్లో మీరు పాయింట్అవుట్ చేసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇంతకు ముందు మీతో మాట్లాడినప్పుడు భారతదేశానికి ఇండియాకి మధ్య జరుగుతున్న ఈ ఫ్రేమ్వర్క్ అనౌన్స్మెంట్ని ఈ యూట్యూబ్లో వచ్చే రూలింగ్ పార్టీ ప్రాపగాండాగాలను పక్కన పెడితే అది ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, అది ఫ్రీ ట్రేడ్ కాదు, అది ఒప్పందం కాదు, నిర్బంధం. భారతదేశం యొక్క టారిఫ్లు తగ్గించటానికి చేస్తున్న నిర్బంధం, ఒప్పందం కాదు, నిర్బంధం. ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి ఒకసారి, భారతదేశము ఎంత తగ్గించాలి, సున్నా చేయాల్సిన ఏ ఐటమ్స్ ఉన్నాయి లిస్ట్ ఉందండి. భారతదేశం నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటిల్లో ఒక్కదానికైనా 0% ఉందండి. బైడెన్ టైంలో 3-4% ఉన్నది, నువ్వే 50%కి పెంచి దాంట్లో మళ్ళీ 25% ప్యూనిటివ్ అని, నువ్వు రష్యా నుండి కొనడానికి లేదు, కొంటే 50% అని, దాన్ని 25% చేసి 25% నుండి 18% చేసి ఈ యూట్యూబ్ గాళ్ళందరూ, ఈ చిల్లరగాళ్ళు వచ్చేసి చప్పట్లు కొడుతున్నారు చూడండి. 3-4% టారిఫ్ నుండి 18% చేసి ఇవాళ నుంచి భారతదేశం మా దగ్గర నుండి ఇంత కొంటుంది అన్న సేల్స్ ఒప్పందాన్ని డిక్లేర్ చేశాడు అమెరికా అధ్యక్షుడు. ఇది ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, అది ఒప్పందం కాదు, నిర్బంధం అన్నది ఒకటైతే ఇది ట్రేడ్ కాదు, ఇది సేల్స్ అగ్రిమెంట్. మా నుంచి ఇంత మిలిటరీ, మా నుంచి ఇంత ఆయిల్, మా నుంచి ఇంత అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని భారతదేశం కొనటానికి ఒప్పుకుంది అన్నది కాస్త బలం ఉన్న భారతదేశం పైన అమెరికా చేసిన దౌర్జన్యం. బంగ్లాదేశ్ మీద ఎట్లుంటుందండి? బంగ్లాదేశే కాదు, మలేషియా సంగతి చూడండి. మలేషియాతో అమెరికా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ని డిక్లేర్ చేసింది. దాంట్లో రేపో ఎల్లుండో అమెరికా విదేశీ విధానానికి వ్యతిరేకంగా ఏ దేశమైనా ఉంటే ఆ దేశంతో నువ్వు ఒప్పందం చేసుకుంటే అది అమెరికా ఆబ్జెక్ట్ చేయొచ్చు, అమెరికాను అడగకుండా నువ్వు చేయకూడదు, చేస్తే ఈ ఒప్పందం క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ పాత టారిఫ్సే వస్తాయి అని అమెరికా మలేషియాతో చేసుకున్న ఒప్పందంలో రాసుకుందండి. అంతే అవుతుంది కదా రష్యా విషయంలో, రష్యా ఆయిల్ విషయంలో. ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తుంది. ఇప్పుడు ఇండియాతో ఏంటి చేసింది? అదే కదా. ఇండియా ప్రధానమంత్రి, అక్కడ ప్రెసిడెంట్, మేము ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇదిగో మా ట్విట్టర్ చదువుకోండి అంటే ఏమి కాదండి. ప్రాక్టికల్ భారతదేశ విదేశాంగ విధానాన్ని అమెరికా ట్రేడ్ ఒప్పందం పేరుతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా? మా నుండి మిలిటరీ ఎక్విప్మెంట్ కొంటుంది భారతదేశం అంటే ఎవరి దగ్గర ఆపి ఎవరి దగ్గర కొంటుంది భారతదేశం? అది భారతదేశ నిర్ణయం కాదా? ఎవరి దగ్గర నుండి ఆయిల్ కొనటం ఆపేసి ఎవరి దగ్గర నుంచి కొనటం అన్నది భారతదేశ సర్వసత్తాకత ఉన్న దేశం యొక్క నిర్ణయాధికారం కాదా? అది అమెరికన్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయటం ఏంటి? కానీ జరుగుతున్నది కదండి. అవి చూసుకున్నాక మీకేమనిపిస్తుంది? బంగ్లాదేశ్ నుండి అమెరికా ఒక ఫ్రీ ట్రేడ్ స్పిరిట్తో ఇంటరాక్ట్ చేస్తూ ఇంపోర్ట్ చేసుకుంటుందా? అమెరికా తను అనుకున్నది అమ్మటానికి ఈ అగ్రిమెంట్ చేసుకుందాం. ఇది వన్ సైడెడ్ దౌర్జన్యపూరితంగా ప్రపంచ దేశాలన్నిటితోనూ అమెరికా చేసుకుంటున్న ట్రేడ్ అగ్రిమెంట్స్. మీకు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఒక విషయం గుర్తు చేశాను సార్. అసలు అమెరికా అంటే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న దానికి అమెరికా చట్టం పర్మిషన్ అథారిటీ ఇస్తుందా అని ఇవాల్టి వరకు మనకి తెలిసిన ఫ్యాక్ట్స్ కానీ అక్కడున్న కోర్టుల యొక్క నిర్ణయాలు కానీ చూస్తే ఎమర్జెన్సీలో యుద్ధకాలంలో మాత్రమే అమెరికా అధ్యక్షుడు ఈ టారిఫ్స్ ప్రకటించవచ్చు. లేకపోతే ఆయన కాంగ్రెస్కి అంటే అమెరికన్ పార్లమెంట్ దగ్గరకు వెళ్ళి
అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అక్కడ సెనెట్ యొక్క అప్రూవల్ తెచ్చుకోవాలి. అది లేకుండా ఆయన గత సంవత్సరం 12 నెలలు 13 నెలల నుంచి రెచ్చిపోతూ మాట్లాడుతున్నాడు, ఇంపోజ్ చేస్తున్నాడు. ఇది చేసినప్పుడు అమెరికన్ సంస్థలే కోర్టుకు వెళ్ళినాయి. మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే టారిఫ్ కట్టేది ఎవరు? టారిఫ్ కట్టేది అమెరికన్ ప్రజలు, మనం కాదు. మన కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. అఫ్ కోర్స్ దానికి స్పందనగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాళ్ళ కరెన్సీ విలువ తగ్గిస్తాయి. వాళ్ళ కరెన్సీ విలువ తగ్గితే ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ అమెరికాలో నీ వస్తువు ఖరీదు అంతకు ముందుకు దగ్గరగా ఉంటుంది. కానీ డబ్బులు కడుతున్నది అమెరికన్లు. కాబట్టి దానికి ప్రొటెస్ట్గా వెళ్తే అమెరికన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అమెరికన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ సమ్మతి లేకుండా ఇది ఇంపోజ్ చేసే అధికారం లేదు అని కొట్టివేసింది. కొట్టివేస్తే అపీల్ చేసుకున్నారు. అపీల్ చేసుకుంటే సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు 2 సార్లు వాయిదా వేసింది తీర్పు. వాయిదా వేస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో అత్యధికంగా జడ్జిలు ట్రంప్ నియమించిన జడ్జిలు. వాళ్ళకి వార్నింగ్గా అమెరికన్ అధ్యక్షుడు మీరు కనుక ఇంకో రకంగా నిర్ణయం తీసుకుంటే అమెరికా మునిగిపోతుంది ఆర్థికంగా, జాగ్రత్త అని బెదిరించాడండి. ప్రపంచంలో ఎక్కడా కూడా కోర్టులో కేసు ఉన్నప్పుడు ఈ 2 పార్టీల వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఈ 2 పార్టీల వాళ్ళు ఖాముష్గా ఉండి కోర్టు నిర్ణయం వచ్చేదాకా ఆగుతారు. ఎందుకంటే కోర్టు నిర్ణయాన్ని మనం బయట నుండి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని, ప్రజాభిప్రాయాన్ని తీసుకొచ్చి ప్రెషర్ పెట్టకూడదు అని. అట్లాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడే కోర్టుకి వార్నింగ్లు ఇస్తున్నారు. బట్ అమెరికా పొలిటికల్ సిచ్యువేషన్ మారుతూ ఉందండి. అండ్ దిస్ మే నాట్ బి ఎ పర్మనెంట్ సిచ్యువేషన్. బాబు గారు, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కి సంబంధించి సెక్టార్ స్పెసిఫిక్గా కనిపిస్తుంది. అంటే టెక్స్టైల్ ఫోకస్ చేశారు. ఇప్పుడు మనదేమో బ్రాడర్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ కనిపిస్తుంది. ఎట్లా ఈ రెండిట్లని ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే ప్రతిసారి మనం బంగ్లాదేశ్ మనకు పోటీ అని అనుకోకూడదు సార్. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఒక దేశం, చాలా మంది ఉన్నారు అక్కడ. బంగ్లాదేశ్ ఇండియా కంపారిజన్ ఒకసారి చూసుకోవటం మంచిదేమో. ఇప్పుడు ప్రపంచంలో 190 దేశాలు ఉన్నాయి. 190 దేశాల్లో భారతదేశం ఏ నంబర్లో ఉంది? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 130 నంబర్లో ఉంది. బంగ్లాదేశ్ ఎక్కడుంది? బంగ్లాదేశ్ కూడా 130 నంబర్లో ఉంది. ఆకలి ఇండెక్స్లో భారతదేశము 102వ నంబర్లో ఉంది. బంగ్లాదేశ్ ఎక్కడుంది తెలుసా? 85లో ఉంది. అంటే బంగ్లాదేశీయులు తక్కువ ఆకలితో నిద్రపోతున్నారు. కరప్షన్లో మనం తక్కువ, వాళ్ళు మనకంటే చాలా ఎక్కువ. మనం 90 నెంబర్ మారిందంట కరప్షన్లో. మనది 91 అయితే బంగ్లాదేశ్ 150. అంటే అన్యాయం, అసలు దారుణంగా ఉంది బంగ్లాదేశ్. కానీ స్మాల్ ఎకానమీ కదండి. మనం వీ హ్యావ్ టు కంపేర్ అవర్ సెల్స్ రియలీ. మనం 2 దేశాలు కూడా ఎక్కడో కిందెక్కడో ఉన్నామండి 190 దేశాల్లో. కొంచెం ముందో కొంచెం వెనకో ఆఫ్ఘనిస్తాన్ పక్కన, పాకిస్తాన్ పక్కనే మనం ఉన్నది. మనం ఏం చేసినా వాళ్ళు మనకు పోటీ. ఇప్పుడు ఎలక్షన్లో ఓట్ల కోసం బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొచ్చుకుని వస్తున్నారు అని మాట్లాడటము, వాళ్ళ పైన నిందలు మోపటము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. 75 ఏళ్ల క్రితం అంతా ఒకటే కదండి. అటు ఇటు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉన్నారేమో. వాళ్ళు మనకి శత్రువులు కాదండి. మనం పక్క నుండి పైకి వెళ్ళే ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో మన ఇద్దరిది కామన్ స్ట్రగుల్ అండి. మనది పర్ క్యాపిటా జీడిపి ఉంది కదా. అమెరికాలో $80,000 ఉంటే పర్ క్యాపిటా పర్ పర్సన్ జీడిపిలో షేరు మనది 3,000 కదండి. బంగ్లాదేశ్ 2,950 అండి. పక్కనే ఉన్నాము.
వాళ్ళేదో పోటీ కాదు, మనందరం కలిసి పైకి వెళ్ళాలి. మనకి నేను గుర్తు చేస్తున్నాను, బంగ్లాదేశ్లో ఆకలితో పడుకుంటున్నారు, మన దేశంలో ఆకలితో పడుకుంటున్నారు. బంగ్లాదేశ్లో మనకంటే ఎక్కువ తింటున్నారు. ఇది కదా మనం ఫోకస్ చేయాల్సింది. చిల్డ్రన్ అండర్ వెయిట్, నేను చెప్పాను కదండి, తల్లిదండ్రులుగా అందరికీ కళ్ళెంట నీళ్లు రావాలి కదా. భారతదేశంలో 37% మంది పిల్లలు వారి వయసుకు తగ్గ ఎత్తు కానీ బరువు కానీ లేరు. బంగ్లాదేశ్లో 30% మంది. మాల్ న్యూట్రిషన్ ఒక్కడు కూడా ఉండకూడదు బిడ్డ. మనం కాపాడుకోవాలి మన బిడ్డల్ని. మనం అక్కడ ఉన్నాం. వాళ్ళు ఎక్కువ టీషర్ట్లు అమ్ముతున్నారా, తక్కువ టీషర్ట్లు అమ్ముతున్నారా అని మనం బాధపడిపోవాల్సిన అవసరం లేదు. మన 2 దేశాల మీద అమెరికా దౌర్జన్యం చేస్తుంది. మన ఎకానమీ సైజు పెద్దది కాబట్టి మన పైన తక్కువ ఒత్తిడి ఉంది. బంగ్లాదేశ్ మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి వస్తుంది. దానివల్ల నాశనం అయ్యేది బంగ్లాదేశే. అవును. సుడాన్లో, సోమాలియాలో ఆకలి, అక్కడ క్షామం ఎందుకు వచ్చినాయి అంటే అమెరికన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని అక్కడ స్వేచ్ఛగా అమ్ముకొనివ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ కాదు, 70లో 80ల చివరికి అక్కడ ఆకలి మామూలుగా లేదు, చచ్చిపోతూ ఉన్నారు క్షామంతో. అగ్రికల్చరల్ పాలసీ, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వాటి ఇంపోర్టు, నేను ఊరికే మెన్షన్ చేయట్లేదు ఆకలి విషయం. మన దేశంలో ఉన్న ఫుడ్ని మన వాళ్ళు తినలేని పరిస్థితిలో మన దేశంలో ఫుడ్డే ప్రాఫిటబిలిటీ తగ్గిపోయేటట్టుగా చేసి వేరే దేశం యొక్క ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మీద మనం డిపెండ్ అయిపోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఒక ఎకానమిస్ట్ శ్రీవాస్తవ్ గారు, భారతదేశము ఒక డిజిటల్ కొలోనియలిజంలో మనం విక్టిమ్స్గా మారుతున్నాము. మనం వాడుతున్న సైబర్ టెక్నాలజీస్ అన్నీ కూడా అమెరికాలో తయారై వస్తున్నాయి. రేపు ఎల్లుండో అమెరికా వాళ్ళు ఆపేస్తే మన పరిస్థితి ఏంటి? మనల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే, ఒకప్పుడు యుద్ధం చేసి ఒక దేశాన్ని ఓడించేవాళ్ళు, ఇవాళ యుద్ధం అక్కర్లా. టారిఫ్లు, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్తోనే దేశాలను మనం ఓడించవచ్చు అన్నది కనిపిస్తుంది, చూస్తున్నాం మనం. ఇట్లాంటి డేంజర్కి దూరంగా ఉండటానికి యూరప్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రష్యా అండ్ చైనా, ఈ 2 దేశాలు అమెరికన్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ కాలేదు. మీరు చైనాలో గూగుల్ పనిచేయదు, తెలుసు కదా. గూగుల్ మ్యాప్స్ పనిచేయదు, గూగుల్ సెర్చ్ యూట్యూబ్ పనిచేయదు. ఎందుకు? ఆ దేశాలు తమ దేశాల యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, తమ ప్రజల యొక్క యూటిలిటీస్ని ప్రొటెక్ట్ చేసుకుంది. సొంత ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఆ దశలో మనం వెళ్ళాలి. మనల్నేమో డిజిటల్ ట్యాక్స్ విధించకుండా భారతదేశం ఒప్పుకుంది అని అమెరికా ప్రకటించి మన దేశం ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ అనౌన్స్మెంట్ని రివైజ్ చేసి దాంట్లోంచి ఆ మ్యాటర్ తీసేశారు. దాంట్లోంచి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ విషయం ఆ మ్యాటర్ తీసేశారు. అమెరికా ఎకానమీ యొక్క ఉద్దేశాలు చాలా క్లియర్ అండి. దాన్ని ప్రాపగాండాకి లోను చేసుకుంటూ మన దేశం ఏమీ లొంగలేదు అని అబద్ధాలు చెప్తూ ప్రజల సమ్మతి పొందటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఫారిన్ మినిస్టర్ని అడిగితే అగ్రికల్చర్ మినిస్టర్ని అడగమంటాడు, అగ్రికల్చర్ మినిస్టర్ని అడిగితే ట్రేడ్ మినిస్టర్ చెప్పాలి అంటే. అసలు ఫ్రేమ్వర్క్, అమెరికా వాళ్ళేమో ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ రిలీజ్లు ఇస్తున్నారు ఆఫీషియల్గా. సో చాలా జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే మన దేశాన్ని ఇంకొక దేశానికి అప్పచెప్పకూడదు. మనం వాణిజ్యాన్ని అప్పచెప్తే దేశాన్ని అప్పచెప్పినట్టే. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. వేరే దేశాలకి ఏం జరిగిందో అది మనకు కూడా జరుగుతుంది. చైనా పైన ఎందుకు లేవు ఈ రెస్ట్రిక్షన్స్? రష్యా నుండి అత్యధికంగా ఆయిల్ కొంటున్నది ఎవరు? చైనా కదా. కానీ బెదిరింపులు ఎవరికి? భారతదేశానికి. మళ్ళీ ఏం చెప్తున్నారు? మా ఆయిల్ కొంటారు వీళ్ళు అని చెప్తున్నారు. రష్యా వాళ్ళు $40 బ్యారెల్ అమ్ముతుంటే అమెరికా వాళ్ళు కానీ
వెనిజులా ఆయిల్ కూడా మేమే అమ్ముతాము అంటే కమిషన్కి అని అమెరికా చెప్తుంది. తక్కువకి అమ్మట్లేదు. రష్యా ఇస్తున్న $40కి మనకు వాళ్ళు ఇవ్వరు, $60 ఇస్తారు. $66 అవుతుంది. రేపో ఎల్లుండో $120 అవుతుంది. ఎల్లప్పుడూ $60 లేదు కదా బ్యారెల్. సో ఈ ప్రమాదంలోకి మన దేశం ఎంటర్ అయిపోతుంది, జాగ్రత్త అంటున్నాను నేను. ఒకప్పుడు డంకెల్ అగ్రిమెంటు, ఆ గ్యాట్ అగ్రిమెంట్స్ అవి వచ్చినప్పుడు నేను యూరోప్లో ఉన్నాను. అప్పుడు ఆ ఉద్యమాల్లో నేను భాగంగా ఉన్నాను. జాగ్రత్త, ఇది డేంజర్ అని ఏదైతే చెప్పామో అవన్నీ ఇంకో రూపంలో రాబోతున్నాయి, వస్తున్నాయి. అవును. ఇది భారతదేశపు అచీవ్మెంట్ కాదు, అమెరికా యొక్క దౌర్జన్యము, అమెరికా యొక్క అచీవ్మెంట్. దిస్ లెట్ us recognize.